ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇవాళ మరి 10 ఏళ్ళు ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 10 ఏళ్ళు గడిపేసి మనం మోసం చేయడం జరిగింది. 10 ఏళ్ళలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇంద్రం ఇల్లు ఇస్తా ఉన్నాం. మా మహిళలు బాగుండాలా, యువకులు బాగుండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. కరెంటు బిల్ కడుతున్నారు ఎవరైనా? ఎవరు కూడా ఇవాళ కరెంటు బిల్ కడతలేరు. ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి మీకోసమే ఇవాళ చేస్తా ఉన్నాం. మరి గత 10 ఏళ్ళు మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంకి మీరు అవకాశం ఇస్తే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్నే మరి అప్పుల పాలు చేసేసి మరి ఫామ్ హౌస్లు, సొంత విమానాలు మరి వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి. 10 ఏళ్ళు కూడా మరి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించేసిన పరిస్థితి. మరి అది అయినప్పటికీ కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఉన్న దాంట్లోనే మరి ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలకు, మా కుటుంబ సభ్యులకు అందజేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాకుండా మరి నిజాంపేట్ మండలానికి మొన్ననే కొత్తగా మరి ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 2,25,00,000తోటి ఇవాళ ఎంఆర్ఓ బిల్డింగ్ కూడా మనము నిజాంపేట్ మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు మరి ఇప్పుడే